ఫ్రెండ్స్ మీకు మోటో నుంచి చూసుకునే చాలా అద్భుతమైన మొబైల్ జూలై 10వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. ఎవరికైతే బెస్ట్ గేమింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వారు ఉంటారో వాళ్ళైతే దీన్నైతే తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ చూసుకున్న మాత్రం అండర్ 20,000లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ ఫెసిలిటీస్‌తో పాటు బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా లభించే అవకాశం ఉంది. ఈ మొబైల్‌లో చూసుకుంటే మాత్రం గేమింగే కాదు, కెమెరాసే కాదు, డిస్‌ప్లే కాదు, చాలా ఎవ్రీథింగ్ చాలా బెటర్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకున్న మాత్రం మోటో నుంచి G85 మొబైల్ సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిందే రీసెంట్ గా మనకి మోటో G85 అనేది 20,000లో లాంచ్ అయింది కాబట్టి చాలా బెస్ట్ సక్సెస్ అయితే అయిపోయింది మనకి మోటో G85 అనేది. ఇప్పుడు దాని సక్సెసర్ అయితే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. దాని సక్సెసర్ మొబైల్ వచ్చి మాత్రం మోటో G96 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకున్న మాత్రం జూలై 10వ తారీఖు అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అవుతుంది కాబట్టి దీని స్పెసిఫికేషన్ అంటే మొత్తం లీకేజ్ అని ప్రైస్ కూడా లీకేజ్ అయింది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ప్రైస్ లో విత్ స్పెసిఫికేషన్ ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఎందుకంటే దాని స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను, విత్ ప్రైస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఏ రకంగా ఉన్నాయి అనేది. అలాగే లాస్ట్ ఎండింగ్ లో నా ఒపీనియన్ కూడా చెప్తాను ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డిజైన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ గురించి డిజైన్ చూసుకుని మాత్రం ఎగ్జాక్ట్ గా మనకి అదే డిజైన్ అయితే కనిపిస్తుంది. మోటో G85 లో మనకి ఏదైతే డిజైన్ ఉందో బ్యాక్ సైడ్ వేగల్ ఫినిష్ సెటప్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో మనకి మోటో G85 లో ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ కూడా ఇందులో లభించే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ వేగల్ ఫినిష్ లభిస్తుంది, విత్ మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది కాబట్టి చూడడానికి డిజైన్ కూడా కొంచెం ఓల్డ్ డిజైన్ అని కూడా చూడడానికి డిజైన్ అనేది కొంచెం లగ్జరీ లుక్ అయితే కనిపించే అవకాశం ఉంది కాబట్టి డిజైన్ పరంగా మోటో ఎప్పటికీ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డిజైన్ చూసుకునే మాత్రం చాలా బెటర్ డిజైన్ అయితే లభిస్తుంది మనకి. ఇది వెహికల్ లెదర్ ఫినిష్ కాబట్టి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. చేతిలో పట్టుకోనికి గ్రిప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కేస్ చేసుకుని కూడా మనకి డిజైన్ అయితే ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మనకి ఎగ్జాక్ట్ గా ఏదైతే డిజైన్ ఉందో ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ అయితే కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ డిజైన్ అయితే మోటో G96 అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ గా ఉంది నాకైతే డిజైన్ అయితే. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. డిజైన్ పిక్చర్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. కాకపోతే ఇందులో ఇంప్రూవ్ ఏమైనా చేశారనుకుంటే మాత్రం కలర్స్ లో కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. 4 కలర్స్ అనేది ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఆ కలర్స్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చేస్తారు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్. ఈ మొబైల్ కి హార్ట్ అనేది ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.6 GHz క్లాస్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి గేమింగ్ లో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే లభించే అవకాశం ఉంది. బడ్జెట్ బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గేమింగ్ అనేది చూసుకుంటే మాత్రం BGMI గేమ్స్ అనేది కూడా మనకి 60 FPS లో స్మూత్లీ ఆడుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్ లో చూసుకుంటే. కాకపోతే గేమింగ్ పరంగా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే హెవీగా గేమ్స్ ఆడతారు చూడండి మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు లేదా 5 గంటలు 4 గంటలు ఇలా గేమ్స్ ఆడితే మాత్రం మొబైల్ మనకి లాగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కాబట్టి అక్కడక్కడ నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆడుకుందాం ఒక బెటర్ స్మూత్ గా గేమ్స్ ఆడుకుందాం అనుకుంటే మాత్రం 2 అవర్స్ 3 అవర్స్ గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఇక్కడ ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే కంటిన్యూగా 5 అవర్స్ 6 అవర్స్ ఇలా గేమ్స్ ఆడితే మాత్రం మొబైల్ హీటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. విత్ మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఒకటి నోటీస్ అయితే చేయండి ఎవరైతే గేమర్స్ ఉన్నారో. మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఎక్కడ ప్రాసెసర్ ఇబ్బంది అయితే ఉండదు. మనకి ఎంత జనరల్ యూజింగ్ చేసినా కూడా ప్రాసెసర్ అయితే ఎక్కడ ఇబ్బంది ఉందని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 ప్రాసెసర్ కాబట్టి చాలా బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా ప్రాసెసర్ మీద చూసుకుంటే మాత్రం గేమింగ్ విత్ మల్టీ టాస్కింగ్ అయితే రెండు యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ కి అయితే ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ అలాగే డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 6.67 ఇంచెస్ POLED డిస్ప్లే లభిస్తుంది. విత్ 144 రిఫ్రెష్ లభిస్తుంది. విత్ 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకి మోటో నుంచి ఏ మొబైల్ లాంచ్ చేసినా మనకి కర్వ్ డిస్ప్లేతో లాంచ్ అవుతుంది. డిస్ప్లేతో లాంచ్ అవుతుంది కాబట్టి చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. విత్ మనకి 10 బిట్ ప్రాంతాలు లభిస్తుంది. డిస్ప్లే చూసుకునే మాత్రం కలర్స్ అనేది కొంచెం నేచురల్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి కలర్స్ అనేది కొంచెం బ్రైట్ గా ప్రొవైడ్ చేస్తారు. విత్ మనకి డిస్ప్లేలో ప్లస్ పాయింట్ అనేది మనకి ఐస్ ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో బ్రైట్నెస్ పరంగా చూసుకుని మాత్రం పీక్ బ్రైట్నెస్ వచ్చి మాత్రం 1600 అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. సన్లైట్ లో విజిబిలిటీ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈసారి బ్రైట్నెస్ పరంగా కొంచెం డ్రాప్ చేశారని చెప్పుకోవచ్చు. 1600 హెడ్స్ అయినా కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. సన్లైట్ లో మనకు అంత హెవీగా అయితే మనం సన్లైట్ లో మొబైల్ అయితే వాడాం కాబట్టి ఇన్లైట్ లో వాడతాం కాబట్టి కొంచెం బెటర్ బ్రైట్నెస్ అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వచ్చిన కూడా మనకు గొరెల్లా స్పై అయితే ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. గొరెల్లా గ్లాస్ స్పై తో ప్రొడక్షన్ అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి కింద పడే డ్యామేజ్ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వాటర్ టచ్ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి మనకు రైన్ వాటర్ లో కూడా మనకు టచ్ టెక్నాలజీ అనేది కొంచెం బెటర్ గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా డిస్ప్లే చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్ లో చూసుకుంటే ఈ డిస్ప్లే మోర్ దెన్ అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే విత్ ప్రాసెసర్ రెండు మోర్ దెన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్ పరంగా చూసుకునే మాత్రం నాకైతే చాలా వర్తబుల్ అనిపించినాయి రెండు డిస్ప్లే విత్ ప్రాసెసర్ అనేది చూసుకుంటే. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కెమెరా డీటెయిల్స్ వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇది వచ్చి సోనీ సెన్సార్ ఫ్రెండ్స్, IMX నుంచి అయితే కాదు. ఎలివేటెడ్ నుంచి 700C సెన్సార్ లభిస్తుంది. 700C సెన్సార్ మీకు మోటోకి ఎక్కువ యూజ్ చేసే సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు పోర్ట్రేట్ షాట్స్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్ విత్ OS వీడియో రికార్డింగ్ చాలా బెటర్ గా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఈ సెన్సార్ లో చూసుకుంటే. ఇది సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండు కెమెరాలు చూసుకున్నాం. బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరాస్ రెండు ఉన్నాయో అవి రెండు యూజ్ చేసుకుని 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
విత్ స్టేబిలేషన్ లో వీడియో రికార్డింగ్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీ 30 FPS లో అయితే స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం బెటర్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అయితే మీకు బడ్జెట్ లో ఇది ఒకటి నోటీస్ అయితే చేయండి. మీకు బెటర్ కెమెరాస్ ఎందుకు అంటున్నాను, ఈ మొబైల్ బడ్జెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ లో చూసుకుని మాత్రం చాలా వర్తబుల్ కెమెరాస్ అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు బడ్జెట్ ఎంతో తెలియాలనుకుంటే మాత్రం వీడియోని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు బడ్జెట్ విషయం అయితే తెలుస్తుంది. అలాగే మీకు ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకుండా క్లారిటీ కూడా వచ్చేస్తుంది కాబట్టి వీడియో అనేది పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అయితే తప్పకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి కెమెరా డీటెయిల్స్ అయితే కొంచెం బెటర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే క్వాలిటీ చూసుకుని మాత్రం చాలా బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకున్నా కూడా మనకి 32 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఫ్రెండ్స్, సెల్ఫీకి అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి విత్ 4K 30 FPS లో కూడా మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా వాల్యూ ఫర్ మనీ కెమెరా అనిపించింది. ఫ్రంట్ సైడ్ ఏదైతే సెల్ఫీ కెమెరా ఉందో సెల్ఫీ కెమెరాలో కూడా మనకు 4K 30 FPS లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ కూడా మనకి 1080p లో మనకి స్టేబిలేషన్ వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంటే ఫుల్ హెచ్డీ 30 FPS లో కూడా మనకు ఫ్రంట్ సైడ్స్ నుంచి స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కెమెరాస్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరాసే కాదు, అలాగే మనకి డిస్ప్లే చూసుకున్న ప్రాసెసర్ చూసుకుని 3 చాలా వర్తబుల్ అనిపించినాయి. విత్ ఇంకోటి ఏంటంటే హైలైట్ వచ్చి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసుకున్న మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది విత్ మనకు 68 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. కాబట్టి ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. ఇది ఒకటి అయితే స్కిప్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో సపోర్ట్ చేసే అవకాశం లేదు, ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లేదు మాకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అంత ఇంపార్టెంట్ కాదని కూడా మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 5500 mAh బ్యాటరీ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ ఎంత యూజ్ చేసినా మనకు 1.5 అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. 68 వాట్ టర్బో చార్జర్ కాబట్టి ఎంత లేదన్నా ఒక 60 నుంచి 70 మినిట్స్ మాత్రం 100% ఛార్జింగ్ ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా దీని స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు లాంచ్ చేసే ప్రైస్ లో చూసుకున్న మాత్రం ఇవి మోర్ దాన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా బెస్ట్ వర్తబుల్ అనిపించింది నాకైతే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్. అలాగే మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ బేస్ మోడల్ చూసుకుని మాత్రం 8GB స్టార్ట్ అవుతుంది. హై మోడల్ చూసుకుని మాత్రం 12GB అయితే ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్లస్ పాయింట్ అంటే వర్చువల్ ర్యామ్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే 8GB ర్యామ్ ఉంటే మాత్రం ఇంకో 8GB వర్చువల్ ర్యామ్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా మనకి ఏదైతే బేస్ మోడల్ తీసుకుంటే అందులో 16GB వరకు అయితే ర్యామ్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఈ ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకున్న మాత్రం బేస్ మోడల్ 250 స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఐ మోడల్ చూసుకున్న మాత్రం 512GB లభిస్తుంది. విత్ మనకు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం EFS నుంచి 2.2 లభించే అవకాశం ఉంది. ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే యూఐ గురించి వస్తే మాత్రం మీకు అందరికి తెలిసిందే హెలో యూఐ లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభించే అవకాశం ఉంది మోటో G96 నుంచి చూసుకుంటే. ఇంకా మరిన్ని విషయాలు చూసుకుంటే మాత్రం ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తాయి. విత్ IP రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP68 రేటింగ్ అయితే లభిస్తుంది. ఇందులో మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకు మోటో నుంచి ఏ మొబైల్ తీసుకున్నా కూడా మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఈసారి మోటో G96 అనేది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇందులో స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రైస్ డిఫరెన్స్ మీకైతే డీటెయిల్స్ చెప్తాను వినండి. మీకు ప్రైస్ అని చెప్తాను. ఇప్పుడు ఇక్కడైతే మీరు తప్పకుండా క్లారిటీ అయితే వినండి. ఎందుకంటే ఏదైతే బేస్ మోడల్ 8GB RAM 256 వేరియంట్ ఉందో ఎగ్జాక్ట్ గా ఎంత లేదన్నా మనకి మాత్రం 19,999 అయితే లభించే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా చూసుకుంటే మాత్రం 20,000 అని చెప్పుకోవచ్చు. ఈ 20,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అని అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు 20,000 లో చూసుకుంటే ఇలాంటి స్పెసిఫికేషన్ మాత్రం ఏ మొబైల్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం లేదు కాబట్టి చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్పెసిఫికేషన్ అయితే నేనైతే అనుకుంటున్నాను. నా తరఫున చూసుకుంటే నాకైతే కొంచెం బెటర్ అనిపించినాయి. ఇందులో ఏదైతే ప్రాసెసర్ ఉందో స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. విత్ డిస్ప్లే చూసుకున్న మాత్రం POLED డిస్ప్లే లభిస్తుంది. కలర్స్ అనేది కొంచెం బ్రైట్నెస్ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కలర్స్ POLED డిస్ప్లే అయితే మీకు తెలిసిందే. మీకు కలర్స్ అనేది కొంచెం న్యాచురల్ గా ఉండే అవకాశం ఉంది. విత్ ఫ్రంట్ ప్రొడక్షన్ చూసుకున్న మాత్రం Corning Flight ప్రొడక్షన్ లభించే అవకాశం ఉంది. కెమెరా చూసుకున్న వాళ్ళకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP కాబట్టి LVT నుంచి 700 సెన్సార్ కాబట్టి బెటర్ సెన్సార్ అని చెప్పవచ్చు. ఈ సెన్సార్ యూజ్ చేసుకున్న మనకు పోర్ట్రేట్ షాట్స్, నైట్ మోడ్స్ విత్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. మనకి ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయో అయితే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5500 mAh బ్యాటరీ కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 నాకు నచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో చూసుకుని ఏదైతే మనకి మోటో G96 మొబైల్ చూసుకుంటే మాత్రం ఇందులో నాకు ఈ 4 నచ్చినాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రైస్ చూసుకుంటే మాత్రం 20,000 లో దీన్ని లాంచ్ చేస్తే మాత్రం చాలా హైలైట్ గా సక్సెస్ అవుతుంది. లేదు 20,000 కన్నా కొంచెం ఎక్కువ పెట్టి ఒక 25 నుంచి 22, 23 ఇలా ప్రైస్ పెడితే మాత్రం ఏదైనా కొంచెం డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. మోటో G96 నుంచి చూసుకుంటే ఓవరాల్ గా మనకు మోటో G96 మీద అయితే నా ఒపీనియన్ అయితే 20,000 లో లాంచ్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపించే అవకాశం ఉంది. 20,000 బిలో ఇంకా లోపు తక్కువ ఇంకా లోపు లాంచ్ చేస్తే మాత్రం ఇంకా చాలా హైలైట్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి
నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా ఒపీనియన్ మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ మీద మీకేమైనా ఒపీనియన్ ఉంటే మాత్రం అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌ని, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఈసారి మనకి మోటో G96లో మీకేమైనా క్లారిటీ వచ్చిందనుకుంటే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయంలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.